హాయ్, నేను తేజోవతి మఠం. యోగముద్రలు ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనము లింగముద్ర గురించి తెలుసుకుందాం. లింగముద్రను ఎలా వేసుకోవాలంటే, ఎడమ చేతి బొటన వేలు చుట్టూ మన కుడి చేతి చూపుడు వేలు బొటన వేలును ఇలా చుట్టుకొని, సో ఒకవేళ అటువైపు ఒకవేళ ఇటు, సో ఇలా ఈ విధంగా చుట్టుకునే విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా లింగముద్రను వేసుకోవాలి. రోజుకు 15 నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది. లింగముద్రను ప్రతిరోజు 15 నిమిషాలు వేసుకుంటే సరిపోతుందండి. సో ఈ లింగముద్ర వల్ల ఉపయోగాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ముద్ర శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టి ఈ ముద్రను ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా చల్లని పానీయాలైనటువంటి మజ్జిగ కానీ, పళ్ళ రసాలు కానీ, నీళ్లు కానీ ఏవైనా సరే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కువ చలిగా ఉన్న ప్రదేశాల్లోనూ లేదా చలిగా అనిపించినప్పుడు ఈ ముద్రను వేసుకోవడం వల్ల వేడి పుడుతుంది. ముఖ్యంగా అధిక జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ, అల్సర్లు, అసిడిటీ ఉన్నప్పుడు కానీ ఈ ముద్ర వేసుకోకూడదండి. ఊపిరితిత్తుల్లో కఫంతో ఎవరైనా బాధపడుతుంటే, అంటే బ్రాంకైటిస్, అస్తమాతో బాధపడుతున్న వాళ్ళకు ఈ ముద్ర అనేది చాలా చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఏసీ గదుల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ ముద్ర వేసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. పదే పదే దగ్గు, జలుబులతో బాధపడే వాళ్ళు కూడా ఈ లింగముద్రను వేసుకోవడం వల్ల వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందండి. ప్రాథమిక దశలోని సైనసైటిస్, పారాలసిస్ లను నియంత్రించుకోవడానికి ఈ లింగముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. లో బీపీ సమస్యను నివారించుకోవడానికి ఈ లింగముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ లింగముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవి లింగముద్ర యొక్క ఉపయోగాలు. ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.